ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి ప్రేమ గల మాటలు వింటూ ఆత్మీయ క్షేమంతో బలపడుతూ ఈ పరిచర్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? కుటుంబాల్లో సంతోషంగా, నీతిగా, నిజాయితీగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఆత్మ ఫలాలతో ఫలిస్తూ దేవుని సంతోష పెడుతున్నారా? దేవుని సంతోషంలో మనయందు దేవుడు చూసి ఆయన సంతోషించే పరిస్థితిలో ఉన్నాడా? మనం ఏ విధంగా వాక్యాన్ని నడుస్తూ ఉన్నాం? దేవుడు మన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్తూ 92వ కీర్తన 12వ వచనంలో ఒక మాట చెప్తాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఎలా ఎదుగుతారో, ఎలా ఫలిస్తారో అనేది దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసు రక్తంలో కడగబడినప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమాపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. యేసు రక్తం ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీరుస్తుంది. నీతిమంతులు అంటే ఎవరంటే మంచి నడవడిక కలిగి ధర్మాన్ని పాటిస్తూ నీతిగా, నిజాయితీగా, మోసం లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా ఇతరులకి సహాయం చేస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ మంచి నడవడిక కలిగిన వాళ్ళు నీతిమంతులు. ధర్మంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, మోసం అనేది ఉండదు వీళ్ళల్లో. వీళ్ళని నీతిమంతులుగా యేసు ప్రభు చేశాడు. ఎందుకంటే యేసయ్య నీతిమంతుడు కదా. ఆయన బిడ్డలు కూడా నీతిగా జీవించాలని ఆయన కోరుకొని ఆ నీతి అనేది మనలోకి రావటం కోసం నీతిమంతుడైన యేసు పరిశుద్ధ రక్తాన్ని మనకిచ్చి ఆ పరిశుద్ధ రక్తంతో మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధపరిచి ఈరోజు నీతిమంతులుగా చేశాడు కదా. ఈ నీతిమంతులు ఎలా ఉండాలయ్యా అని చెప్తున్నాడంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. హల్లెలూయా. ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. ఖర్జూర వృక్షాన్ని ఎందుకు పోల్చాడంటే ఈ ఖర్జూర చెట్టు బాగా సన్నగా పైకి పెరుగుతుంది. పైకి పెరిగి ఈ మొవ్వ అంట పైన అటు ఇటు వంగకుండా ఈ మొవ్వ పైకి చూస్తుందంట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మొవ్వ పైకి చూస్తుంది. ఎప్పుడైతే చెట్టుకు మొవ్వ ఉంటుందో, కొన్ని చెట్లు మొవ్వలు వంగి ఉంటాయి. ఇప్పుడు అరటి చెట్టుకు మొవ్వ వచ్చి చూడండి. ఆ మొవ్వ వస్తే దాని అర్థం ఏంటంటే ఇది ఫలించడానికి సిద్ధంగా ఉంది, ఫలాలు వస్తాయి. ఇక మొవ్వేసిందంటే ఫలిస్తాయి. కొబ్బరి చెట్లు కూడా మొవ్వలు వస్తాయి. ఇట్లా వంగి ఉంటాయి అరటి చెట్లు కానీ, కొన్ని చెట్లు కానీ మొవ్వలు. కానీ ఖర్జూర వృక్షం యొక్క మొవ్వ ఏం చేస్తుందంటే ఇట్లా పైకి నిటారుగా ఉండి అది పైకి చూస్తుంది. ఖర్జూర వృక్షంతో నీతిమంతులను ఎందుకు పోల్చాడయా యేసు ప్రభు అంటే ఖర్జూర వృక్షంలాగా ఫలిస్తూ పైకి చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం పైవారమే కానీ కింద వారం కాదు. దేవుడు పైన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, కానీ మన చూపు పైకి ఉండాలి. అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పైనున్న వాటిని వెదుకుడి అని చెప్పాడు. కాబట్టి నీతిమంతులు భూమి మీద ప్రాకులాడక భూమి కోసం బ్రతకంటే లోకం కోసం, శరీరం కోసం బ్రతకకుండా వారి చూపులన్నీ కూడా ఎట్లుంటాయి అంటే పైకి ఉంటాయి. అందుకే ఖర్జూర వృక్షంతో పోల్చాడు యేసయ్య. కాబట్టి నీవు ఖర్జూర వృక్షం వాళ్ళ మొవ్వ వేస్తూ ఫలాలు ఫలించటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆత్మ ఫలాలు ఫలించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా నీవు నీ ఆత్మీయ జీవితం కనిపించాలా. దేవుడు ఖర్జూర వృక్షంతో నిన్ను పోల్చాడు. రెండవది దేవదారు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. లెబానోను అంతా కూడా ఎత్తైన పర్వతాల మీద హిమములాగా మంచుతో కప్పబడిన పర్వతాలై తెల్లగా ఉంటాయి. అలాంటి తెల్లటి పర్వతాల్లో ఈ దేవదారు వృక్షం అంట ఇంచుమించుగా 70 అడుగులు పైకి పెరుగుతుందంట. ఇంచుమించుగా 7 అడుగులు లోతులోకి ఇది భూమిలోకి వెళ్ళిపోద్దంట. దాని చుట్టూ మరి 2 అడుగులు విస్తరణ వెడల్పులో ఉండిపోద్దంట. అంటే దీని పునాది గట్టిగా ఉంటుంది. ఇది పైగా పర్వతాల మీద ఎత్తుగా పర్వతాలే ఎత్తు అనుకుంటే ఇంకా ఎత్తుగా పెరుగుతూ ఉంది. అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు ప్రభు అని భక్తుడైన దావీదు అన్నట్టు ఈ వృక్షం ఎంత ఎదుగుతాదో
అంత ఎత్తుగా మనం ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా పునాది గట్టిగా వేయబడి స్థిరముగా ఉండి బాగా ఎదగాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన ఎదుగుదలని దేవదారు వృక్షంతో పోల్చాడు యేసయ్య. నీ పునాది గట్టిగా ఉండాలి. ఎంత ఎదిగినా కూడా గాలి వాన వచ్చినా కొన్ని చెట్లు ఇరిగి పడతాయి పునాది లేకపోతే, అర్థమైందా? కాబట్టి పునాది గట్టిగా ఉంటే నువ్వు ఎరగో, స్థిరంగా ఉంటావు. ఎత్తైన కొండ మీద హిమముతో కప్పబడిన ఆ మహిమ కలిగిన ఆ పరిశుద్ధ పట్టణంలో నీవు ఎత్తుగా ఎదగాలి, పైకి ఎదగాలి. ఎత్తుగా ఎదిగి 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 ఎక్కడికి వెళ్ళాలి? పరలోక పట్టణంలోకి. మెట్టు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ పరలోక పట్టణంలోకి ఉన్నాం. ఇందాక ఖర్జూరు వృక్షం గురించి ఇంకో మాట చెప్తా. దీని మువ్వ పైకి పెరుగుతుంది అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని కొమ్మలో ఈ మర్రి చెట్లు, యాప చెట్లు లాగా ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి పాకం. అర్థమైందా? అంటే కొన్ని చెట్లు ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి ప్రాకుతూ ఉంటే, అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది ఆత్మీయతలో ఎదుగుతా ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి చూస్తూ ఉంటారు. ఈ ఖర్జూర వృక్షానికి అలాంటి స్వభావం లేదు అని దాని అర్థం. నీతిమంతుడు నువ్వు కూడా అటు ఇటు చూపులు ఉండవు. నీ చూపులు ప్రభువుకెళ్ళి చూస్తావు, పైకి చూస్తావు. ఆమేన్. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేస్తారు, దేవదారు వల్లే ఎదుగుతారు. నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాన్ని అనుభవించి సంఘానికి, కుటుంబానికి మేలుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న నీవు, ప్రభువా నేను ఖర్జూర వృక్షం వలె పైకి చూసే అనుభవాన్ని నాకు దయచేయి, దేవదారు వృక్షం వలె ఎత్తైన స్థలంలో నిన్ను కలుసుకునే అనుభవాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఖర్జూర వృక్షం వలె నీ వైపు చూడగలిగిన అనుభవంలో దేవదారు వృక్షం వలె స్థిరమైన పునాది వేయబడి ఆయన ఎత్తైన ఆయన బాగా ఎదిగేటటువంటి ఆత్మీయ అనుభవాలు మమ్మల్ని ఆశీర్వదించండి. కుటుంబాల్లో, సంఘాల్లో నీ బిడ్డలు ఎదుగుతూ ఫలిస్తూ ఆయన దీవెనకరంగా, మేలుకరంగా ఉండే కుటుంబాలుగా ఆశీర్వదించమని, ఆత్మీయ జీవితాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.